జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్పయ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు, సూచనలు కూడా ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. శరీరంలో హార్మోన్ల లోపాలు అనేవి ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మే. మనం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు అనేవి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలను తెలుసుకుందాం. మిథున రాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 3వ స్థానంలోనూ, అంటే తన స్వక్షేత్రంలోనూ ఉన్నాడు. తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 4వ స్థానంలో, అంటే కన్యారాశిలో, అంటే కన్యారాశి అనేది రవి సమక్షేత్రమైనది, ఇందులో సంచరిస్తున్నాడు.
మూడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యం, ఇష్టకార్య సిద్ధి, మనోల్లాసము, స్థాన ప్రాప్తి, బంధువులతో ఇష్టాగోష్ఠి, వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది. శత్రువుల మీద ఆధిపత్యం అనేది వహిస్తారు. మిత్రవృద్ధి అనేది కలుగుతుంది. కీర్తి అనేది లభిస్తుంది. ధైర్యం పెంపొందిస్తారు. కానీ మూడవ స్థానానికి వేద స్థానమైన 9లో శని వేద వలన కొంచెం అశుభ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. అంటే కలహము, వీరనాశనము, వాతవ్యాధి అనేవి కొంచెం జరిగే అవకాశం ఉంది. అంటే ఈ రవి యొక్క కుమారుడే శని కాబట్టి శని వేద అనేది వీరికి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో 70% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. ఇక 4వ స్థానంలో రవి సంచార కాలంలో కొద్దిపాటి గృహ సంబంధమైన చికాకులు, అశాంతి, దుఃఖం సంభవించిన 10లో రాహు యొక్క వేద వలన ధనలాభము, ఆరోగ్యం అనేది సిద్ధించడం, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి లాంటి శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. 100% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో రవి రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రము. ఈ స్థానంలో ఆ యొక్క కుజుడు పాప ఫలితాలను ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి: అనారోగ్యము, విరోధాలు, గాయాలు కావడం, జ్వరము, భార్య విరోధము, కార్యాలు విఘ్నాలు కలగడం, అంటే ఏ పనులు కూడా కాకపోవడం వంటి జరుగుతాయి. ఇందులో కేవలం 50% మాత్రమే అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. కొంత శుభ ఫలితాలు కూడా జరిగే అవకాశం ఉంది. అశుభ ఫలితాలు ఎందుకు 50% అంటే కుజుడు ఈ రాశిలో లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు 2వ స్థానంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 3వ స్థానంలోను, సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సుఖము, ఆరోగ్యము, సజ్జన సహకారము, ధనలాభము, కార్య అనుకూలత, విలువైన రత్న ప్రాప్తి అనేది కలుగుతాయి. కానీ ఇందులో కేవలం 50% సుఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి. 3వ స్థానంలో 3వ స్థాన సంచార సమయంలో కొంచెము బుద్ధి బలక్షీణత, మనస్తాపము, కొంచెం ధన నష్టం కావడం, బంధువులతో విరోధము, ప్రభుత్వంలో ప్రతికూలత లాంటివి జరిగిన అందులో కేవలం సగం మాత్రం, అంటే 50% మాత్రమే ఫలితాలు జరుగుతాయి. ఇంకో కారణం ఏంటంటే ఈ కారణానికి వేద స్థానమైన 4లో శుక్రుడు, కేతువు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి. ఇక 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు. అవి ధనధాన్య వృద్ధి, బుద్ధిబలము పెరగడం, కార్యసాధన, అంటే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. మాతృ సౌఖ్యం అనేది ఉంటుంది. కుటుంబ వృద్ధి కలగడం, సంతోషం ఉంటుంది. బంధు సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. కానీ 4వ స్థానానికి వేదస్థానమైన 3లో రవిగ్రహ సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కానీ మొత్తం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి 25% మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఈ స్థానంలో శుభగ్రహం లోహమూర్తిగా ఉంటే కేవలం 20% మాత్రమే శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుగ్రహము మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం అనేది గురుడికి శత్రుక్షేత్రం. 12వ స్థానంలో గురుడి సంచారం వల్ల స్థాన చలనం కావడం, అంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళడం, వృధా ప్రయాణాలు చేయడం, దారిద్రము, కొంత దుఃఖము, ధన నష్టము, ఆస్తి నష్టము, అనారోగ్యం అనేది కలగవచ్చు. తీర్థయాత్రలు చేయడం ద్వారా, శుభకార్యాలు చేయడం ద్వారా కొంత డబ్బును అనేది ఖర్చు చేస్తూ ఉంటారు. ఇందులో కేవలం 20% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో గురుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు.
మిథున రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 4వ స్థానంలోను, అంటే నీచ రాశిలో ఉన్నాడంటే కన్యా అనేది శుక్రుడికి నీచ రాశి, అందులో ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే తన సొంత క్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. 4వ స్థానంలో సంచరించేటప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి: బంధు సౌఖ్యము, బుద్ధి బలము, బంధుమిత్రుల అనుకూలత, వ్యవసాయ లాభం అనేది కలుగుతుంది. మాతృ సౌఖ్యం కూడా చాలా కలుగుతుంది. 5వ స్థానంలో ఇష్టకారి సిద్ధి, ధనధాన్య లాభము, మధుర పదార్థాల లభ్యత, శత్రుక్షయము కలుగుతుంది. వీటిలో కేవలం 50% మాత్రమే శుభఫలితాలు జాతకుడు పొందుతాడు. ఎందుకంటే ఈ స్థానంలో శుక్రుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత శని యొక్క ఫలితాలు. శని మిథున రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 9వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే స్థానాలైన 3, 6, 11 స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు. అవి ఈ విధంగా ఉన్నాయి: స్త్రీ సంభోగము, ప్రయత్నించిన కార్యాలు సిద్ధింపజేసుకుంటారు. కొంత భార్యాపుత్రుల నుంచి వ్యతిరేకత అనేది ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. పితృవర్గం వారికి చెడు ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రాశిలో కేవలం 20% మాత్రమే శుభఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఈ రాశిలో శని సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి రాహువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో రాహువు శుభ ఫలితాలను ఇస్తాడు. శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు అనేది ఉంటుంది. కొంత అనవసర ప్రయాణాలు కూడా ఉంటాయి. వాత సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. రాహు ఇందులో కేవలం 50% శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే రాహు ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. కేతువు ఈ రాశి వారికి 4వ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. 4వ స్థానం అనేది సుఖానికి సంబంధించిన స్థానం. ఆ ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి: సరి అయిన ఆలోచనలు అనేవి రాకపోవడం, అనవసరమైన ప్రయాణాలు చేయడం, స్త్రీలతో కలహాలు, భోజన అసౌఖ్యము, సుఖరాహిత్యం వంటి వాటిలో కేవలం సగం, అంటే 50% మాత్రమే చెడు ఫలితాలు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేతువు ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. ఏ రాశి అయితే ఉందో ఆ రాశ్యాధిపతి ఎవరో తెలుసుకోండి. ఆ రాశ్యాధిపతికి మనం బలాన్ని చేకూరితే మిగతా గ్రహాల ప్రభావం కూడా అంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు. కాబట్టి బుధుడికి సంబంధించిన, అంటే విష్ణు సహస్ర పారాయణం కానీ, గణపతికి కానీ, అంటే ప్రతి బుధవారం గణపతి గుళ్ళో అర్చన చేసుకోవడం, నెలకోసారి వచ్చే సంకటహార చతుర్థి రోజు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం, అంటే కొన్ని ఆలయాల్లో సాయంత్రం అభిషేకం చేస్తారు. అభిషేక కార్యక్రమంలో పాల్గొని హోమం కూడా చేస్తారు. ఆ బొట్టు కూడా పెట్టుకొని అక్కడనే భోజనం కూడా ఉంటుంది. కాబట్టి అలా చేసినట్టయితే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహానికి కూడా వాళ్ళు పాత్రలు అవుతారు. మరియు ఇప్పుడు మిథున రాశి అంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు వస్తాయి. ఏ నక్షత్రాలు, ఆ నక్షత్రాల అధిపతికి మరియు రాష్ట్రాధిపతి బుధుడికి కూడా చేసుకున్నట్లయితే ఆ గ్రహం ఇచ్చే చెడు ఫలితాల నుంచి కొంత ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.